ఒక సాయంత్రం అర్జున్ అనే చిన్న పిల్లాడు మరియు అతని నాన్న తోటలో కూర్చుని ఉన్నారు. అర్జున్ చుట్టూ చూసి వారి తోటలో ఉన్న పాత చెక్క కంచెను గమనించాడు. అది చాలా పాతగా కనిపిస్తుంది. నాన్న, ఈ కంచె చాలా పాతగా ఉంది. మనం దానికి రంగులు వేద్దామా? అని అర్జున్ అడిగాడు ఆసక్తితో. అతని నాన్న చిరునవ్వుతో చెప్పారు, మంచి ఆలోచన అర్జున్. కానీ ఇది చాలా సమయం మరియు శ్రమ తీసుకుంటుంది. ఇది సులభమైన పని కాదు. మరి నువ్వు సిద్ధమా? అర్జున్ ఉత్సాహంగా సమాధానం ఇచ్చాడు. నాన్న, నేను సహాయం చేస్తాను. వారిద్దరూ అంగడికి వెళ్లి పెయింట్ బకెట్స్ కొనుక్కుని ఇంటికి తెచ్చారు. అర్జున్ నాన్న చెక్క గేటుపై రంగులు జాగ్రత్తగా ఎలా వేయాలో చూపించారు. అర్జున్ ఉత్సాహంతో ప్రారంభించాడు, కానీ కాసేపట్లోనే అలసిపోయాడు. అతను రంగులు వేయటం ఆపేసి ఇలా అన్నాడు, ఇంక నేను ఇది చేయలేను. ఇది చాలా పని. అతని నాన్న అతని పక్కన కూర్చొని, అర్జున్, అలసత్వం సహజమే. కానీ ఒక పనిని ప్రారంభించినప్పుడు దాన్ని పూర్తి చేయాలి. జీవితం కూడా అలాంటిదే. కొన్నిసార్లు కష్టంగా అనిపించినా మనం పనిని కొనసాగించి విజయాన్ని చేరుకోవాలి. ఇప్పుడు ఆపితే అందమైన ఫలితం చూడలేము అని అన్నారు. అర్జున్ తన నాన్నను చూసి, మీరు సరిగ్గా చెప్పారు నాన్న. మనం కలిసి ఈ పనిని పూర్తి చేద్దాం అని చెప్పాడు. కొత్త శక్తితో అర్జున్ మరియు అతని నాన్న కలిసి పని చేశారు. మెల్లిగా కానీ నిశ్చయంగా కంచె కొత్తగా కనిపించడం ప్రారంభించింది. రోజంతా వారు కలిసి పనిచేసి చివరికి కంచె పూర్తిగా రంగు చేయబడింది. ఇది అద్భుతంగా ఉంది అని అర్జున్ ఆనందంగా అన్నాడు. అప్పుడు నాన్న, నువ్వు చాలా బాగా రంగులు వేశావు అర్జున్. జీవితంలో కష్టాలు వచ్చినా మనం వదిలిపెట్టకుండా కొనసాగితే ఎప్పుడూ మన లక్ష్యాన్ని చేరుకుంటాం. జీవితంలో పనులు కష్టంగా అనిపించినా శ్రమ మరియు పట్టుదలే ఎప్పుడూ విజయం తెస్తాయి. వదలకండి. మీరు ప్రారంభించిన పని పూర్తి చేయండి.